భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 19/5/2025 సంవత్సరం సోమవారం నుండి అంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు వైశాఖ కృష్ణపక్ష షష్ఠి సోమవారం నుండి 25/5/2025 ఆదివారం వరకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష త్రయోదశి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులని గోచార పరిస్థితులని అనుసరించి గవ ప్రశ్నను క్రోడీకరించుకొని ద్వాదశ రాశుల యొక్క వారఫలం. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహగతులు: మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో దేవగురు బృహస్పతి, కర్కాటకంలో అంగారకుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శుక్రశని. ఈ యొక్క వారాంతరంలో బుధుడు మళ్ళీ మేషరాశి నుండి వృషభంలోకి ప్రవేశం జరగబోతుంది. ఇది ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహగతులు. గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులను అనుసరిస్తూ గవ ప్రశ్న ద్వారా ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకొని ద్వాదశ రాశుల వారి యొక్క రాశిఫలాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. శివాయ బ్రహ్మణే నమో నమ. మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు, ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల గురించి మీరు ఎక్కువగా ఆలోచించేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. సహోదర సహోదరి వర్గం నుండి మీకు సహాయ సహకారాలు పెరుగుతూ ఉంటాయి. మీరు చేసే వృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కొత్త అవకాశాల ద్వారా ఆర్థికపరమైనటువంటి సంపూర్తి సమకూరేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా నష్టాల్లో నడుస్తున్నటువంటి మీ ఆధ్వర్యంలోని సంస్థలు కూడా మెల్లమెల్లగా పుంజుకోవడంతో పాటు ఆర్థికంగా విశేషవంతమైనటువంటి లాభాలను ఇచ్చేటువంటి గొప్ప అవకాశం మీ ముందు ఉండబోతుంది. జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతారు. జీవితంలో ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళాలన్నటువంటి మీ కళ నెరవేరేటువంటి అవకాశం ఉంది. అయితే నరఘోష, నరదిష్టి, నరపీడ సంబంధమైనటువంటి అంశాలు కాస్త పొంచుకున్నాయి. ఈ విషయాల పట్ల మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. వివాహ జీవితం, భార్యాభర్తల మధ్య సానుకూలవంతమైనటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా మరో వ్యక్తితో ఏర్పడ్డటువంటి అభిప్రాయ భేద సంబంధమైనటువంటి పరిస్థితుల కారణంగా భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావటము, మానసికమైనటువంటి సంఘర్షణలు అధికమైపోయి ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక మానసికమైనటువంటి సంఘర్షణ పడేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. సంతానపరమైన అంశాలు, వారికి సంబంధించినటువంటి విద్యా, ఉద్యోగం, భవిష్యత్తు కోసం మీరు ఎక్కువగా ఆలోచన చేసే ప్రయత్నం చేస్తారు. ఇవి అద్వితీయమైనటువంటి లాభాలకు కారణమవుతాయి. వారి యొక్క భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉండబోతుంది. ఒక స్థిరచరాస్తికి సంబంధించినటువంటి అమ్మకం, కొనుగోలు ద్వారా మీ దైనందిన జీవితంలో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో సమస్యలు తొలగిపోతాయి. భవిష్యత్ అంతా కూడా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రాశివారు విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుణ్ణి ఆరాధన చేయటం వల్ల, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అనునిత్యం పారాయణ చేస్తున్న, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని జపించిన అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోతాయి. విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుడికి తులసి దళాలతో కట్టిన మాల, తులసి మాలను అందజేయండి. యోగదాయకమైనటువంటి మార్పుల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.